అదో మారుమూల గ్రామం. దశాబ్దాల తరబడి పట్టిపీడిస్తున్న సమస్యల్ని 3 ఏళ్లలో పరిష్కరించుకున్న పల్లె. కేంద్ర ప్రభుత్వం దృష్టిని సైతం ఆకర్షించి స్వశక్తి కిరణ్ పురస్కార్ అందుకున్న ఊరు. దీనంతటికీ కారణం స్త్రీ శక్తి. సర్పంచ్ మొదలు వార్డు మెంబర్ వరకు అంతా మహిళా ప్రజా ప్రతినిధులే పాలించడమే ఈ విజయానికి కారణం. మహిళలంతా కూర్చొని సమిష్టిగా చర్చించుకుంటున్న ఈ గ్రామం పేరు కాంబల్లి. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలంలోని మారుమూల కుగ్రామం. గతంలో ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేక, పంటలు సక్రమంగా పండక తీవ్ర ఇబ్బందులు పడేవారు. గ్రామంలో ఎటు చూసినా చెత్తా చెదారం కనిపించేది. వీటన్నింటినీ దూరం చేసి అభివృద్ధి వైపు పయనించాలని గుర్తించిన గ్రామస్తులు 2013వ సంవత్సరంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ నుంచి వార్డు సభ్యుల వరకు అందరూ మహిళల్నే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఎంపికైన తరువాత గ్రామస్తుల సహకారంతో గ్రామానికి కావలసిన సౌకర్యాలు ఒక్కొక్కటిగా సమకూర్చుకున్నారు. 2013వ సంవత్సరం నుంచి కాంబల్లిలో రహదారులు మారిపోయాయి. ఎటు చూసినా పరిశుభ్రంగా కనిపించసాగాయి. మురుగునీటి వ్యవస్థ కోసం గ్రామంలో భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 40% మేర పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుంచి 30 లక్షల రూపాయల నిధులు సాధించారు. ఈ పంచాయతీలో మొత్తం రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు వేయబడ్డాయి. అది కాక డ్రైనేజెస్ కూడా చాలా నీట్గా ఉంటాయి. మంచి రచ్చబండ ఉంది. జన్మభూమి గ్రామ సభలు లాంటివి కూడా మేము ఆ రచ్చబండ మీద నుంచినే జరుపుతూ ఉంటాం. మహిళా పంచాయతీ పాలకవర్గం సభ్యులు నిత్యం కష్టపడుతూ కాంబల్లి అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. మహిళా సర్పంచ్ భూమిరెడ్డి ఉమాదేవి చొరవతో పాటు గ్రామంలోని పురుషుల సహకారంతో ప్రభుత్వ పథకాల్ని సక్రమంగా వినియోగించుకుంటూ చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో ఎక్కువ శాతం ఫ్లోరైడ్ ఉన్నందున గ్రామానికి చెందిన రామ్గోపాల్ రెడ్డి అనే వ్యక్తి మంచినీటి శుద్ధి కేంద్రాన్ని తమ సొంత నిధులతో సమకూర్చారు. దీని ద్వారా గ్రామంలో అందరికీ ఉచిత మంచినీరు సరఫరా చేస్తున్నారు. మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రోడ్లు వేయించుకున్నాము. మా కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నాము. లెట్రిన్లు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించుకున్నాము. ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టించుకోవడానికి మేము కృషి చేస్తున్నాము. మాకు నీళ్లు సౌకర్యం బాగుంది. సోలార్ లైట్లు బాగా వేసినాడు. రోడ్లన్నీ శుభ్రం చేయించాడు. నెలకొత్తురి సైడ్ కాలువలన్నీ మట్టగా చేస్తాడు. మాకు ఏది గురించి ఇబ్బంది ఏం లేవు. బస్సు సౌకర్యం కూడా చాలా కష్టంగా ఉన్నది. ఇంతకుముందు అంతా రాంగోపాల్ రెడ్డి సార్ వల్ల బస్సు సౌకర్యం కలిగింది. మాకు ఏ ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు అందరం కలిసి గ్రామ పంచాయతీ తరఫున మేమందరం రాంగోపాల్ తరఫున బాగా చేసుకుంటున్నాం. గ్రామంలో ఇళ్లు లేని వారి కోసం సర్పంచ్కు చెందిన 3 ఎకరాల భూమిని ప్రభుత్వానికిచ్చి గృహ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఏదైనా పనులు చెయ్యాలంటే సభ్యులంతా సమావేశమై చర్చించుకుని గ్రామస్తుల సహకారం తీసుకుంటారు. పంచాయతీకి ఏటా 3 లక్షల రూపాయల ఆదాయం వచ్చేలా చేసిన ప్రయత్నం మంచి ఫలితాలిస్తోంది. మహిళా పాలకవర్గం వచ్చిన తర్వాత గ్రామంలో ప్రజల జీవన స్థితిగతుల్లో అనేక పెను మార్పులు రావడం జరిగింది. ఏ కార్యక్రమం జరిగినా కూడా గ్రామస్తులంతా ఐకమత్యంతో అందరూ కలిసికట్టుగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నారు. మొట్టమొదటి భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన గ్రామంగా కాంబల్లిని రూపుదిద్దుతాం. గ్రామం చుట్టూ వంకలున్నాయి. వాటిపైన కాజ్వేలు నిర్మించడం జరిగింది. వర్షాకాలంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. గ్రామంలో ఆర్థిక అసమానత లేని కాంబల్లి గ్రామాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేయూతనిస్తున్నాము. అందరి సహకారంతో గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించినందునే కేంద్రం తమ గ్రామానికి పంచాయతీ స్వశక్తి కిరణ్ పురస్కార్ అందించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహిళా ప్రజా ప్రతినిధులు.